హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూపించేది 100 ఫీట్ రోడ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది జస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. ఫ్లాట్ అయితే రీసేల్ ఫ్లాట్ అనమాట. అండ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 3rd ఫ్లోర్లో ఉంది. ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్లో ఉంది. మొన్నటి వరకు రెంట్లు కూడా ఇచ్చారన్నమాట. 17,000 రెంట్ వచ్చింది. ఇదైతే ఫ్లాట్ అయితే సేల్కి ఉంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు 1240 టోటల్ ఎస్ఎఫ్టీ అనమాట. 1240 టోటల్ ఎస్ఎఫ్టీ, 1000 ఏమో ప్లింత్ వస్తుంది. 55 గజాలు అయితే అండర్వేడెడ్ షేర్ ఇచ్చారు. ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. 1000 ఎస్ఎఫ్టీ ప్లింత్ వస్తుంది. అండ్ 5 ఇయర్స్ ఓల్డ్ అనమాట. ఫ్లాట్ అయితే ఒకసారి ఫ్లాట్ చూపిస్తాను చూడండి. ఇదంతా మనకు మెయిన్ ఎంట్రన్స్ కమ్ హాల్ అవుతుంది అనమాట. లివింగ్ ఏరియా దగ్గరే మీకు ఒక బాల్కనీ కూడా వచ్చింది. ఈ ఫ్రెంచ్ డోర్ ఇచ్చారు కదా, ఈ ఫ్రెంచ్ డోర్ దగ్గర బాల్కనీ వచ్చింది. అండ్ గ్లాస్ రేలింగ్ వచ్చింది అనమాట. ఇది కామినేనికి మిర్రర్గా ఉంటుంది. కామినేనికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ 2x2 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్లాట్ చూసారు కదా. ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అనమాట. అండ్ సపరేట్ డైనింగ్ అయితే ఇక్కడ వస్తుంది. డైనింగ్ ఏరియా అయితే ఇది అవుతుంది. డైనింగ్ ఏరియా కూడా ఫుల్లీ క్రోకరీ సెట్ అయితే ఇచ్చేసారు. టీవీ యూనిట్ కమ్ హాల్ అయితే ఇదనమాట. ఇదంతా లివింగ్ ఏరియా కమ్ బాల్కనీ కూడా ఇక్కడే వచ్చింది. అది బాల్కనీ వస్తుంది. అండ్ ఫ్లాట్కి ఎదురుబదురు ఫ్లాట్స్ అనమాట. ఫ్లాట్కి 8 ఫీట్ గ్యాప్ వస్తుంది అనమాట. కారిడార్ వచ్చేసి, మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోరు. అండ్ కిచెన్ అయితే ఇలా వస్తుంది. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ పాడవలేదు కబోర్డ్స్ అయితే. సపరేట్ వాష్ ఏరియా కూడా వచ్చింది. ఇది కబోర్డ్ వర్క్ అయితే. చిమ్నీ ఉంది. అండ్ బాత్రూంలో గీజర్ కూడా ఉంది. ఫ్లాట్ అయితే ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నామో అది యాజ్ టీజ్గా వస్తుంది అనమాట. ఫ్లాట్ ఇదంతా వాష్ ఏరియా అనమాట. ఈ వాష్ ఏరియా కొంచెం ఫ్లోర్ అయితే క్లీన్ చేయించుకోవాలి. ఓకే, ఇదంతా కిచెన్ అవుతుంది. కిచెన్ కూడా చక్కగా ఫుల్లీ కబోర్డ్స్తో చాలా నీట్గా ఉంది. చక్కగా సరిపడా కిచెన్ అయితే ఉంది. 1240 ఎస్ఎఫ్టీలో ఇదంతా కిచెన్ విత్ చిమ్నీ కూడా వర్క్ అవుతుంది. మోడ్యులర్ కిచెన్ ఇచ్చాడు. అండ్ కిచెన్ నుంచి బయటకు వస్తే మనకి ఇది డైనింగ్ ఏరియా అవుతుంది. కిచెన్ దగ్గర డైనింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసేపటికి మాస్టర్ బెడ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఓకే, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ విండోస్కి అయితే సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇల్లు పెట్టించలేదు. 3rd ఫ్లోర్ కాబట్టి అవసరం లేదనుకున్నారేమో. విండోస్కి అయితే సేఫ్టీ గ్రిల్ అయితే లేదు. మాస్టర్ బెడ్రూమ్ ఒక టాయిలెట్ ఇది. టాయిలెట్ కూడా చక్కగా స్పేషియస్గా ఉంది. అండ్ ఫుల్లీ కబోర్డ్స్తో ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఆపోజిట్గా 2nd బెడ్రూమ్ వస్తుంది. ఇది 2nd బెడ్రూమ్ విత్ మిర్రర్తో ఉన్నది. ఇది 2nd బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ అన్నమాట. ఇది అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడ వస్తుంది. ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. ఇది అండ్ లైటింగ్ కూడా అవసరం లేదండి. డే టైంలో అయితే ఫుల్లీ వెంటిలేటెడ్ అనమాట. క్రాస్ వెంటిలేషన్ వస్తుంది అనమాట. ఇది బి బ్లాక్లో ఉంది. టోటల్గా ఇవి 3 బ్లాక్స్ అనమాట. ఏబిసి బ్లాక్స్. మినీ గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఇది 2nd బెడ్ అవుతుంది. 2nd బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ప్రైస్ వచ్చేసేపటికి 70 lakhs కోట్ చేస్తున్నారు. 70 లక్షలు చెప్తున్నారు. అండ్ స్లైట్లీ నెగోషియబుల్ అండ్ మరీ ఎక్కువ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగే అపార్ట్మెంటు. ఇది వచ్చేసి ఏ బ్లాక్ ఏమో రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఇది బి బ్లాక్ అనమాట. అండ్ ఫ్లాట్ అయితే చాలా చాలా నీట్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఫ్లాట్కి.
అండ్ 100% వాస్తు చేసిన అపార్ట్మెంట్స్ అన్నమాట ఇవి. సో ఓవరాల్గా ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 100 ఫీట్ రోడ్డు నియర్ కామినేని దగ్గర ఉంటుంది. 1240 SFT టోటల్ వస్తుంది 1240 టోటల్ SFT. ప్లింత్ వచ్చేసేపటికి 1000 వస్తుంది. 55 గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. 70 లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే. 5 years ఓల్డ్, 3rd ఫ్లోర్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది. థ్యాంక్ యూ.